డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఏ సామాజిక వర్గానికి కీలక పదవి దక్కబోతోంది? ఏ పార్టీకి పదవులు వరించనున్నాయి? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రస్తుతం మంత్రి పదవులపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు తన మంత్రివర్గంలో జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, వారిలో పవన్ ఉంటే అతనికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. కాగా ఏపీ కేబినెట్లో జనసేనకు చెందిన 3 లేదా 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. వీరిలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్, దేవ వరప్రసాద్ పేర్లు ఉన్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేబినెట్లో చేరడం లేదని సమాచారం. పవన్ తలుచుకుంటే సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ తాను కూటమి కన్వీనర్గా మాత్రమే ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ కేబినెట్లో బీజేపీకి నుంచి 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి చెందిన సుజనా చౌదరి, సత్యప్రసాద్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మంత్రివర్గంలో చేరేందుకు టీడీపీ నుంచి పలువురు ఆశావహులు ముందుకొస్తున్నారు. ప్రాంతాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలను చూస్తే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, గౌతు శిరీష పోటీ పడుతుండగా విజయనగరం నుంచి కిమిడి కళా వెంకట్రావు పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు, తూర్పు గోదావరి నుంచి బుచ్చయ్య చౌదరి, యనమల దివ్య, జ్యోతుల నెహ్రూ, పశ్చిమ గోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, కృష్ణా నుంచి కొల్లు రవీంద్ర పోటీలో ఉన్నారు. గుంటూరు నుంచి ధూళిపాల నరేంద్ర, అనగాని సత్యప్రసాద్, ప్రకాశం నుంచి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇక చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి మాధవిరెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, అలాగే అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. వీరిలో పలువురు ఇదివరకే కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించగా జనసేన 6 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. ఇక మంత్రి పదవుల విషయానికొస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి వరుసగా 3వ హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా 60,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అతడికి చంద్రబాబు దగ్గర మంచి పేరున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో చంద్రబాబు తన డిమాండ్లను నెరవేర్చుకునే అవకాశం బలంగా ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకునే అవకాశం చంద్రబాబుకు దక్కిందనే చెప్పొచ్చు.